హలో అండి, ఈరోజు మీకు అరటి పువ్వుని ఏ విధంగా మనం వలవాలి అనే దాని గురించి చూపిస్తున్నాను. చూస్తున్నారా, జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. ఇందులో చాలా ఉంటాయి కదా, అవి చూసారా, ఇది దాన్ని తీసేయాలి. దాన్ని పెటల్ అంటాం మనం. ఇంకోటి చూపిస్తాను చూడండి, ఇందులో చాలా ఉన్నాయి కదా, అందులో మధ్యలో ఉంటుంది చూడండి ఒకటి వైట్గా, ఈ వైట్ ఇది మాత్రమే మనం రిమూవ్ చేయాలి. మిగతాయి మాత్రం మామూలుగా ఉంటాయి చూడండి, వీటిని మనం రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక మధ్యలో ఉండేవి ఇవి మామూలుగా ఉంటుంది, బట్ ఇది మాత్రం మనం రిమూవ్ చేయాలి. ఈ విధంగా అన్నీ మనం ఒలుచుకోవాలి. అంతకుముందు నేను ఎప్పుడు కూడా మీకు అరటిపువ్వు ఫ్లవర్తో నేను వంటలు చేసినప్పుడు ఏ రోజు కూడా నేను మీకు వలవడం చూపించలేదు. అందుకని ఈరోజు మీకు ప్రత్యేకంగా వలవడం చూపిస్తున్నాను. ఆ పెట్టెలు తీసేయాలి, ఆ వైట్ పెట్టెలు. ఆ పెట్టెల్ని మనం ఫ్రైగా చేసేసుకొని డైరెక్ట్గా తినేయచ్చు, దాన్ని పడేయాల్సిన అవసరం లేదు. ఆ మధ్యలో ఆ వైట్గా ఉంది చూడండి, అది స్టెమైన్ అని అంటాం మనం ఇంగ్లీష్లో అయితే. దాన్ని కూడా రిమూవ్ చేసేసి, దాన్ని మాత్రం కంపల్సరీ రిమూవ్ చేయాలి. అవ్వండి, ఇలా వీటిని ఈ విధంగా ఒలుచుకున్న వీటన్నిటిని కూడా మనం కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన మామూలుగా కొంతమంది ముందే దాన్ని సన్నగా కోసుకొని పసుపు సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకొని ఆ వాటర్ పారబోసేయాలి. ఆ తర్వాత మనకు నచ్చిన స్టైల్లో మనం కర్రీ ప్రిపేర్ చేయాలి. అర్థమైందా ఫ్రెండ్స్? బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.